జనరల్గా ఇన్ ద ఎంటైర్ సిలబస్ ఇట్స్ ఎ హ్యూజ్ సిలబస్ ఇన్ జనరల్ స్టడీస్ యాజ్ వెల్ యాజ్ ఆప్షనల్ కదా. దేర్ విల్ బి సర్టెన్ ఏరియాస్ మనకి బాగా నచ్చిన ఏరియాస్ కొన్ని ఉంటాయి. సో వీఆర్ వెరీ గుడ్ ఎట్ దోస్ ఏరియాస్ కదా. జనరల్గా పీపుల్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం దాని మీద కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ దెర్ విల్ ఆల్వేస్ బీ సర్టెన్ ఏరియాస్ వేర్ వీ నో దట్ వీఆర్ నాట్ గుడ్ ఎట్, మన అంత కంఫర్టబుల్ కాదు ఆ ఏరియాలో. సో నా ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవటం ఎట్లా? ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అంటాము, కానీ తర్వాత హౌ డూ సైకలాజికల్లీ బ్యాలెన్స్ అవర్ టైమ్ ఆన్ దోస్ టూ ఏరియాస్? Naturally, it happens with everyone. Everybody, they have some inclination and interest in some things. But most important thing ఏంటంటే like UPSC is a leveler. They ask from all the areas, multiple dimensions touch చేస్తారు. But there is some truth అంటే ఏంటంటే కొన్ని క్వశ్చన్స్కి కొన్ని ఏరియాస్కి దే గివ్ మోర్ ప్రిఫరెన్స్. ఇప్పుడు జిఎస్ పాలిటీ ఉంటుంది, అక్కడ కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. అదే వరల్డ్ హిస్టరీ చూడండి, సంబడి మస్ట్ బి వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ వరల్డ్ హిస్టరీ, బట్ ఎనీ 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి అంతే. అవును, ఎక్కువ వెయిటేజ్ తక్కువ. బి ప్యాషనెట్, ఆ ప్యాషన్ డైరెక్షన్లో వెళ్ళకూడదు. యూ షుడ్ హ్యావ్ దట్ ఎలిమెంట్ ఆఫ్ రేషనల్ థాట్. డిస్పాషనెట్ అనాలిసిస్ ఉండాలి. ఏ టాపిక్స్ మీద ఎక్కువ అడుగుతున్నారో దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అండ్ నాది ఇది 2020 అనే ఎలిమెంట్ 2021 మార్క్ షీట్ చూసిన తర్వాత, నేను వేరే టాపర్స్ మార్క్ షీట్ చూసిన తర్వాత నాకు క్లియర్ కట్గా తెలిసిందనమాట. దే హ్యావ్ బి టాపర్స్ అదే రిపీట్ చేస్తూ ఉంటారు, కానీ మనం అర్థం చేసుకోము. అది కొన్ని స్కోరింగ్ టాపిక్ పేపర్స్ ఉంటాయి, ఎస్ఏ, GS2, ఎథిక్స్, ఆప్షనల్. వీటిలో యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైం. GS3 అనేది ఒక ఓషన్. ఇంకా ఈ పేపర్స్లో మిగిలిన కవర్ కానీ అంతా డంప్ చేస్తాడు GS3లో. ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఈజ్ ఆస్డ్ అంటే GS3. దాని మీద ఐ యూస్ టు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్లో ఎక్కువ టైం పెట్టేది నేను. 2021 అటెంప్ట్లో ఐ గివ్ ద మోస్ట్ అటెంప్ట్ టైమ్ ఆఫ్ ఎఫర్ట్ అంటే GS3కి పెట్టినాను. అయ్యో తెలియని క్వశ్చన్ అడిగితే ఎట్లా రాస్తాను నేను, ఎస్ఏ అంటే, ఎథిక్స్ అంటే, పాలిటీ అంటే నాకు తెలుసు, నేను రాస్తాను అని నా స్ట్రెంగ్స్ ఏరియాస్ని పక్కన పెట్టి, స్కోరింగ్ పేపర్స్ని పక్కన పెట్టి GS3కి హైయెస్ట్ టైం ఇచ్చిన. జోక్ ఏంటంటే ఎక్కువ హైయెస్ట్ టైం ఎలకేట్ చేసిన పేపర్కి లోయెస్ట్ మార్క్స్ వచ్చాయి, 85 వచ్చాయి. అంటే టాపర్స్కి నాకు 10 మార్క్స్ అంటే ఎక్కువ తేడా లేదనమాట. 95 అట్లా వచ్చినారు. అదే GS2కి, GS4కి నేను తక్కువ టైం ఇచ్చాను. మై స్కోర్స్ వర్ హై దేర్. 99 ఉండే, 104 ఉండే. సో వాళ్ళ స్కోర్స్ అక్కడ 125 అట్లా ఉండే. సో యూ హ్యావ్ టు బి వెరీ మైండ్ఫుల్, ఏ పేపర్స్ మీద ఎక్కువ టైం పెట్టాలి, ఏవి స్కోరింగ్ ఏరియాస్ అని. సో అది కంప్లీట్లీ నేను ఫ్లిప్ చేసినా అనమాట. ఇయర్ ఎంత ఫ్లిప్ చేసినానంటే ఐ వాజ్ అఫ్రేడ్. GS3కి అసలు నేను చదవకుండా వెళ్ళిపోతున్నానా అనిపించింది. బట్ స్టిల్ హీ డిడ్ దట్ అనమాట, అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అడగడం. బట్ అగైన్ అందరికీ అది అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది కాబట్టి. సో స్ట్రాటజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైంని ఎట్లా వాడుతున్నాము అనేది ఎక్స్ట్రీమ్లీ. అండ్ ఎస్ఏ వాజ్ వెరీ కాంప్లెసెంట్ అనమాట. 21 టైంలో నేను రాస్తాను, నాకు చెప్పేవాళ్ళు అనమాట, అరే నీ ఎస్ఎస్ చాలా బాగున్నాయి అది అని. నేను ఆ Cloud9లో వెళ్ళిపోయి ఐ డి నాట్ రైట్ ఎస్ఏ, ఐ డి నాట్ టేక్ ఇట్ సీరియస్లీ. అసలు టెస్ట్లు రాయలేదన్నమాట. 1-2 రాశాను కానీ అంత సీరియస్గా తీసుకోలేదు, అనలైజ్ చేయలేదు. ఐ గాట్ 106 అనమాట. ఐ లాస్ట్ బై 16 మార్క్స్ ఇన్ 2021. 120 ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్, లైక్ గ్రాంటెడ్లా తీసుకున్నాను నేను ఎస్ఏని. ఈ ఇయర్ ఐ థింక్ 4 essays రాశాను నేను. హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫోకస్ నేను ఎస్ఏ మీద పెట్టాను. సో యూ షుడ్ బి వెరీ క్లియర్ ఇన్ యువర్ మైండ్. స్ట్రెంగ్స్ వదిలేసి వీక్ ఏరియా, నీ వీక్నెస్ మీదే కంప్లీట్లీ ఫోకస్ చేయడం చేయకూడదు. బ్యాలెన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ స్ట్రాటజీ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్.